2019లో రిలీజ్ అయిన వార్ సినిమా ఒక కొత్త స్కేల్ సెట్ చేసింది. విఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాసివ్ హిట్ అయింది. ఇప్పుడు వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ వార్ 2 గురించి స్టార్ట్ చేసే ముందు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ 3 yearsలో 4 బ్లాక్ బస్టర్స్. ఒక కొత్త హీరోకి ఇలాంటి స్టార్ట్ అంటే చిన్న విషయం కాదు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళ ఫస్ట్ మూవీ రాకముందే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1తో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. 24 years అయింది ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి. 17 yearsకే పెద్ద హిట్ కొట్టేసి మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడాలంటే బిఫోర్ టెంపర్, ఆఫ్టర్ టెంపర్ అనాలి. టెంపర్ కి ముందు 12 ఫ్లాప్స్ ఉంటే టెంపర్ తర్వాత ఒక్క ఫ్లాప్ కూడా లేదు. కొంచెం వింతగా ఉంది కదా. దీని గురించి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చుంటే బాలరామాయణంలో యాక్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే ఏదైనా ఒక సీరియల్లో యాక్ట్ చేసి రమ్మన్నారంట. భక్త మార్కండేయ అనే సీరియల్లో యాక్ట్ చేసి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని ప్రొడ్యూస్ చేశారు రామోజీరావు గారు. సినిమా డీసెంట్ హిట్ అయింది. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1తో బ్లాక్ బస్టర్ కొట్టేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. బట్ మొదలు పెట్టిన 10 days కి ఐ కుడ్ సీ వాట్ ఏ గుడ్ యాక్టర్ హీ వాస్. దీని తర్వాత సుబ్బు సినిమా వచ్చి యావరేజ్ అయింది. నెక్స్ట్ ఆదితో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి అటు మాస్ ఆడియన్స్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెచ్చుకున్నాడు. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. 2003లో అల్లర్ రాముడు, నాగా, సింహాద్రి అని 3 సినిమాలు రిలీజ్ అయితే అల్లర్ రాముడు హిట్ అయింది, నాగా ఫ్లాప్ అయింది. కానీ తర్వాత రాజమౌళి గారితో చేసిన సింహాద్రి మాత్రం ఇండస్ట్రీ హిట్ అయింది. సింహాద్రి ఎన్టీఆర్ కెరియర్ టర్నింగ్ సినిమా. ఒక యంగ్ హీరో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ కి కాంపిటీషన్ ఇచ్చాడు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్ పీక్స్ కి జరిగింది. చాలా చిన్న ఏజ్ లో పెద్ద స్టార్డమ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ ఆ సక్సెస్ ఎక్కువ రోజులు లేదు. సింహాద్రి లాంటి పెద్ద హిట్ తర్వాత పూరి జగన్నాథ్ గారితో నెక్స్ట్ సినిమా అన్నారు. అప్పట్లో పూరి జగన్నాథ్ గారు ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది. పూరి గారు మొత్తం 8 సినిమాలు తీస్తే ఒకే ఒక్క ఫ్లాప్. ఇంకా ఆంధ్ర వాళ్ళకి మామూలు హైప్ కాదు. ఇప్పటికే ఆ ప్రీ రిలీజ్ ఊహించుకుంటే కట్ చేస్తే సినిమా డిజాస్టర్. తర్వాత సాంబాతో హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ వచ్చిన నాలుడు, నరసింహుడు, అశోక్, రాకీ ఇలా కాన్సిక్యూటివ్ గా 4 ఫ్లాప్స్ ని టేస్ట్ చేశారు. ఎన్టీఆర్ గారికి ఇది చాలా వర్స్ట్ ఫేస్. ఇదే టైంలో తన బాడీ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఫస్ట్ మూవీ నుంచి రాకీ వరకు బాడీలో ఏం చేంజ్ లేదు, స్టైలింగ్ ఏం లేదు, అన్ని క్యారెక్టర్స్ ఒకేలాగా ఉండేవి. మోస్ట్లీ ట్రోల్ చేసే లుక్స్ అన్ని రాకీ నుంచే ఉంటాయి. సినిమాలో యాక్టింగ్ పీక్స్ ఉంటుంది, కానీ ఒక సాంగ్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు కూడా ట్రోల్ అవుతున్నాయి. ఆ టైంలో రాజమౌళి గారు కూడా ఇలా అన్నారు. రాజమౌళి ఏం చేశాడంటే ఫస్ట్ అంటే స్క్రిప్ట్ ఏం చెప్పకుండా వాస్తవాలు చెప్పాడు. చాలా చండాలంగా ఉన్నారు తారక్ చూడడానికి మీరు. తర్వాత యమదంగా వచ్చింది. ఇంట్రొడక్షన్ సీన్ కి మొత్తం షాక్ అయిపోయారు. నియర్లీ 35 kgs వెయిట్ లాస్ అయ్యాడు. అలా అన్ని ఫ్లాప్స్ తర్వాత యమదొంగ మంచి కంబ్యాక్ ఇచ్చింది. నెక్స్ట్ అదుర్స్, బృందావనం కూడా మంచి హిట్ అయ్యాయి. దీని తర్వాత ఒక సినిమా వచ్చిందండి, ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి కూడా ఫైనాన్షియల్ గా చాలా లాస్ వచ్చింది. ఇప్పుడు టైం లైన్ లో కొద్దిగా ముందుకెళ్దాం. రామయ్య వస్తావయ్య, రభస బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. ఈ 2 సినిమాలు ఫ్లాప్ కావడం మంచిదైందేమో కానీ వీటి వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాప్స్ తర్వాత ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింటెడ్ గా ఉన్న టైంలో అప్పుడు దించారు ఇండస్ట్రీలోకి. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అది ఆరైపోయింది. స్క్రిప్ట్ సెలెక్షన్, ఓవర్ వెయిట్, హేటర్స్, ట్రోల్స్ అన్నిటికీ ఒక్క మూవీతో ఆన్సర్ ఇచ్చేసాడు. ఎన్టీఆర్ గారి కెరీర్ మొత్తంలో స్పెషల్ మూవీ ఏదైనా ఉందంటే అది టెంపర్. లిటరల్లీ టెంపర్ తనని రీఇన్వెంట్ చేసింది. ఆడియో లాంచ్ లో ఇచ్చిన ప్రామిస్. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. కాలర్ ఎగరేసుకొని నందమూరభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. ఇప్పటికి కూడా ఫ్యాన్స్ కి ప్రౌడ్ మూమెంట్. తర్వాత నాన్న ప్రేమతో సూపర్ హిట్, జనతా గ్యారేజ్ తో మళ్ళీ హిట్. నాకు ఇంకా గుర్తుంది, ఈ సినిమాలో క్రాకర్స్ కూడా కాల్చేవాళ్ళం కాదు. తర్వాత టెంపర్ లో ఒక సాంగ్ లో మాత్రమే 6 pack ఉంటే అరవింద సమేతలో ఒక ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ RRR లో తన బాడీ కోసం కష్టపడడం మనం చూసాం. తర్వాత ఎంతో నెగిటివిటీతో వచ్చిన దేవర కూడా హిట్ అయింది. RRR తర్వాత హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ని అప్రిషియేట్ చేశారు.
That guy. Yeah, that guy would be the best. I would love to work with that guy someday. రీసెంట్గా రిలీజ్ అయిన వార్ 2 టీజర్ చూసి ఇదేదో తేడా ఉందని భయపడ్డా, కానీ ట్రైలర్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వార్ 2 మీద ఎలాంటి బజ్ లేదనుకునే టైంకి సెలబ్రేషన్స్లో టైగర్ నేషన్ తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేశారు. వార్ 2కి సడన్గా హైప్ పెరిగిపోయింది. రీజన్ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఇంత హైప్కి మూవీ వర్తా అంటే డెఫినెట్లీ ఎస్. జనరల్గా వైఆర్ఎఫ్ నుంచి వచ్చే మూవీస్ నుంచి ఎవ్వరూ ఏం ఎక్స్పెక్ట్ చేయరు, ఒక టెంప్లెట్ ఫాలో అయినట్టు ఉంటాయి. కానీ ఈసారి రొటీన్ మిషన్ కంప్లీషన్ కాకుండా అయాన్ ముఖర్జీ గారు కొత్తగా నరేట్ చేసినట్టు ఎమోషన్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్ 2 మీద ఇంత హైప్, ఈ కాలర్ సెంటిమెంట్ చూశాక ఆ ఎక్సైట్మెంట్ కి ఎక్స్పెక్టేషన్స్ కి లిమిట్ లేదు. టెంపర్ టు దేవరా, ఇట్స్ టోటల్లీ మెంటల్ మాస్ కంబ్యాక్. ఫైనల్గా కంబ్యాక్ అంటే ఐ రిమెంబర్ జూనియర్ ఎన్టీఆర్. ఇంతకు మీరు సినిమాకి వెళ్తున్నారా?